ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో బండి మహేష్ అనే రైతు నిన్న రాత్రి వ్యవసాయ పనులు ముగించుకొని తన కొట్టంలో బర్రెలను 2 దూడలను కట్టేసి ఇంటికి వెళ్లగా పొద్దున్న దాదాపు 4:30 గంటలకు పాలు పితికేందుకు దొడ్డ కొట్టం వెళ్ళగా 2 దూడలను కుక్కలు కొరికి చంపడం చూసి కన్నీరు మున్నీరయ్యాడు. ఇదివరకే ఈ కుక్కల నియంత్రణకు అధికారులకు విన్నవించుకున్నామని, అయినప్పటికీ పట్టించుకోవడం లేదని రైతు బండి మహేష్ సోదరుడు బండి శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజున ముస్తాబాద్ గ్రామంలో మా యొక్క పొలం వద్ద మా యొక్క బర్రెలపై అర్ధరాత్రి వేళ కుక్కలు దాడి చేయడం జరిగింది. ఈ కుక్కల దాడి వలన ఈరోజు 2 దుడ్డలు చనిపోవడం కూడా జరిగింది. ఇది అధికారుల దృష్టికి మేము గత 5 సంవత్సరాల నుంచి అధికారుల దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ రోజున ఈవో పొద్దున్నే ఇలా జరిగిందని ఈవో గారికి ఫోన్ చేస్తే ఈవో గారు మా కుక్కలు చంపే అధికారం లేదు అని చెప్పేసి అంటారు. అయ్యా, మేము మిమ్మల్ని కుక్కలను చంపమని చెప్పట్లేదు. వీటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీటి నియంత్రణకు చట్టం వీటి నియంత్రణకు ప్రక్రియ ఆలోచించమని చెప్తా ఉన్నాం. వీటిని తీసుకుపోయి ఒక అడవి ప్రాంతంలో వదిలిపెట్టవలసిందిగా మీకు విన్నపించేస్తున్నాం. ఈ రోజున దూడలపై జరిగింది చిన్న విషయమే కావచ్చు. రేపు ఇది రోడ్డుకు కూతవే దూరంలో ఉన్నట్టు ఇలా జరిగితే అర్ధరాత్రి సమయంన రైతులు కూడా పోయే పరిస్థితి ఉన్నది. పొలాల వద్దకు వారిపై దాడి చేస్తే మీరు ఈ విధంగానే స్పందిస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి మీరు వెంటనే స్పందించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.